Praise Lord. Greetings to you in the name of Lord Jesus Christ, our Savior. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను తెలియజేస్తా ఉన్నాను. Worship is an important part in Christian journey, in Christian life. క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ మార్గంలో ఆరాధన అనేది ఎంతో ముఖ్యమైన పాత్రను పోషించేదిగా ఉన్నది. Worship plays a major role in having a victorious Christian life. ఒక జయవంతమైన క్రైస్తవ జీవితము మనము కొనసాగించడానికి ఆరాధన అనేది ఎంతో ముఖ్యమైనది. అది ఎంతో ముఖ్యమైన పాత్రను పోషించేదిగా ఉన్నది. Let us look into the scriptures for today's portion. ఈరోజు ధ్యానం కొరకై దేవుని వాక్యం వైపు మనం చూస్తాం. Psalms 18 chapter. కీర్తనలు 18వ అధ్యాయము. We will read 1, 2, 3 verses. Alternatively, I'll read the first verse. Brother will read the second verse. 18వ అధ్యాయము 1 నుండి 3 వరకు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుంటాం. First verse. I will love thee, O Lord, my strength. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. So, in the first verse, I will love thee. నేను నిన్ను ప్రేమించుచున్నానని మొదటి వచనంలో చెప్తా ఉన్నాడు. I think in the whole world, this one phrase, I love you or I love thee, is used by many people unlimited number of times. లోకంలో చూసినట్లయితే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను మిమ్మును ప్రేమిస్తున్నాను అనే ఈ మాట అనేక పర్యాయాలు చాలా తరచుగా ఈ మాటను మనం పలుకుతానే ఉంటాం. Don't think it's always related to some opposite gender that this verse, this phrase is related to. ఈ మాట ఏదైతే ఉందో ఒక వ్యక్తిని లేదా మన ఎదురుగా ఉన్న వేరే ఒక వ్యక్తిని గురించి కాదు కానీ దేవుని వాక్యాన్ని మనము వాక్యం ఉన్నట్టుగా చూడాలి. So, here what I meant is, generally people tell in this world who are in love that they love each other. ఈ లోకంలో ఒక మనిషిని, ఒక వ్యక్తిని లేదా మనం ప్రేమించినట్లయితే, ఒక స్త్రీ పురుషులు ప్రేమించినట్లయితే వాళ్ళు ఒకరిని ఒకరు నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తా ఉంటారు. అలాంటి మాట గురించి మనం ఇప్పుడు ధ్యానించడం లేదు. కానీ But here we are mentioning the love of a believer or a saint towards God. దేవుణ్ణి రక్షకుడిగా పొందిన రక్షించబడిన మనము, దేవుని అడుగుజాడలు నడుస్తున్న మనము ఆయన మనం ప్రేమించేవారుగా మనం ఆయనకు చూపే ప్రేమను గురించి ఈ వాక్యం మనకు చెప్తా ఉన్నది. Why is he saying I will love thee? ఎందుకు ఇక్కడ భక్తుడు నేను నిన్ను ప్రేమించుచున్నాను అని ఎందుకు అంటా ఉన్నాడు? O Lord, my strength. First one is what? చూసినట్లయితే యెహోవా నా బలమా అంటున్నాడు. Strength. బలము. Next, the Lord is my rock. ఆయన నా శైలము, my fortress, నా కోట, my deliverer, నన్ను రక్షించువాడు, my God, my strength in whom I will trust. నా కేడము, నా రక్షణ శృంగమైన నా ఉన్నత దుర్గము, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గం అంటా ఉన్నాడు. my buckler, నా కేడము, and the horn of my salvation, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గం అని చెప్తా ఉన్నాడు. and my high tower, unnata durgamu. ఉన్నత దుర్గం. These many things is God through the saint or the believer. ఒక విశ్వాసికి దేవుడు ఎన్ని విషయాలు మనం చదువుతా వచ్చినామో ఇన్ని విధాలుగా దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మన దేవుడై ఉన్నాడు. Suppose ఉదాహరణకు someone is attacking. ఎవరో మన మీద దాడి చేస్తూ ఉన్నారు. Where you will go and hide? మీరు ఎక్కడ వెళ్ళి దాక్కుంటారో చెప్పండి. Behind a curtain? ఒక కర్టన్ వెనకాల దాక్కుంటారా? No, you will go and hide behind a rock. ఒక బండ సందుగా వెళ్ళి, బండ చాటుగా వెళ్ళి మనము దాక్కుంటాం. Why? ఎందుకు? It will protect you. You are confident. ఎందుకంటే ఆ బండ నేను రక్షిస్తుందనే దాని మీద నమ్మకం నీకు ఉంటుంది. So let's look into the third verse, which is very important. I will call upon the Lord who is worthy to be praised.
అందుకే 18వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం, కీర్తనుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించును. Yes. So I will call upon the Lord. Why I am calling? He is worthy of praise. So shall I be saved from my enemies. ఎందుకు ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడంటే, కీర్తనీయుడు అయిన యెహోవా నేను మొరపెట్టగా నా శత్రుల చేతుల నుండి నన్ను రక్షిస్తాడు అనే ఆ నమ్మకతో ఆయన చూస్తూ ఉన్నాడు. So why are we worshiping today? ఎందుకు ఈరోజు మనం దేవుని ఆరాధిస్తూ ఉన్నాం? The reason is దానికి కారణం ఏంటంటే, you have an arch enemy. మనకు ఒక శత్రువు మనకు ఉన్నాడు. He always wants you to be destroyed. నీ నాశనం కోరే శత్రువుని ఎంట ఉన్నాడు. He is constantly, he is, targeting you. నిరంతరము నిన్ను పడద్రోయడానికి, నీ విశ్వాస జీవితాన్ని లేదా నిన్ను పడద్రోయాలని వాడు ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. In your spiritual life, నీ ఆత్మీయ జీవితం విషయంలో అయినా so కానీ, many people are suffering in their health life. ఆత్మీయంగానే కాదు, వారి శారీరకంగా వ్యాధులతో ఎంతో మంది పీడింపబడతా ఉన్నారు. Today there are n number of requests for different cancers. Have you ever wondered about that? అనేకమైన క్యాన్సర్ల విషయమై, అనేకమైన రుగ్మతల కొరకే ఎన్నో రకరకాలుగా వచ్చేస్తా There ఉన్నాయి. is one sister who is going chemotherapy for third time. Do you know what pain it goes? ఒక సహోదరి 3వసారి కీమోథెరపీ అనే ఆ ట్రీట్మెంట్ ద్వారా వెళ్తా ఉన్నది. తను పడుతున్న ఆ బాధ ఏందో మనం చూడగలమా? He is really after you. అసలుకి వర్ణించలేము, ఎంతో బాధ ఉంటుంది అది. Imagine ఒకసారి ఊహించండి, David is being chased by Saul for 13 years. 13 సంవత్సరాల పాటు దావీదు సౌలు చేత దాడి చేయబడ్డాడు, వెంబడించబడి అతని మీద దాడి చేస్తూ ఉన్నాడు. It's an example. Just imagine you have a boss. ఒకవేళ ఉదాహరణకు చూడండి, మీకు మీ పనిచేస్తున్న స్థలంలో మీకు బాస్ ఉన్నాడు. He is your in charge. మీకు ఆయనే సూపర్వైజరు. He is continuously after you. ఆయన నిరంతరం నీ వెంట పడతా ఉన్నాడు. Are you doing the work? పని చేస్తున్నావా? If some wrong is there, he wants to catch hold of it. ఏదైనా నువ్వు చేసే పనిలో ఏదైనా తప్పు చేస్తావా అని చెప్పి నీ తప్పు వెతకడానికి నేను He చూస్తా ఉన్నాడు. wants to scold you. నేను తిట్టాలని చూస్తా ఉన్నాడు. He wants to torture you. నిన్ను చాలా బాధ పెట్టాలని, నేను దుఃఖ పెట్టాలని చూస్తున్నాడు. He is constantly want to degrade you in front of your colleagues. అలాగే ఏం చేస్తున్నాడంటే, నువ్వు అలా ఏదైనా తప్పు చేస్తావని పట్టుకొని అందరి ముందు నీ సహచరులతో నీతో పాటు పనిచేసే వారు అందరి ముందు నేను And అవమానించాలని if it's a చూస్తున్నాడు. major mistake, he wants to throw you and put you in the jail and not to come out of that jail. ఒకవేళ నువ్వు ఏదైనా పెద్ద తప్పు చేసినట్లయితే నిన్ను తీసుకెళ్లి కారాగారంలో పడేసి అక్కడ నుంచి బయటికి రాకుండా చేయాలనే ఆలోచనతో ఉన్నాడు. Why he has given this job? Just to target you and torture you. ఎందుకు ఈ ఉద్యోగం ఎందుకు వచ్చిందంటే, ఈ ఉద్యోగం ఎందుకు చేస్తామంటే మనల్ని మన మీద దృష్టి ఉంచి మనం ఏ తప్పు చేస్తామా ఆ విషయంలో మనల్ని బాధ పెట్టాలని, దుఃఖ పెట్టాలని చూస్తున్నాడు. It doesn't happen. అది అలా జరగదు. కానీ Okay, but Satan is more dangerous than that. ఎందుకంటే ఉదాహరణకు చెప్తా ఉన్నాం, సాతానుడు దానికంటే ఆ ఆలోచన, ఆ ఉదాహరణ చూసినట్లయితే ఆ ఉదాహరణ కంటే గొప్పగా సాతానుడు మనం శోధించేవాడుగా ఉన్నాడు. So that's the reason David has said, I will, not I shall, or I may, or I'll try. I will. When you say, for example, someone calls you, please brother, come to my meeting. I will say, okay, I'll pray and tell. దావీదు ఇక్కడ చూసినట్లయితే, దావీదు నిన్ను ప్రేమించున్నానని చెప్తా ఉన్నాడు దేవునికి. ఎందుకు నేను ప్రేమించబోతాను చూద్దాంలే అన్నట్టు చెప్పడం కదా, నేను ప్రేమిస్తున్నానని చెప్తా ఉన్నాడు. ఉదాహరణకు ఒక సహోదరుని మనం పిలిచినట్లయితే He will say, I will try to come. ఒక సహోదరుని మనం ఆహ్వానించినట్లయితే అతను చెప్తాడు, నేను వస్తానని చెప్తాడు. And okay, I'll pray over it. నా గురించి నేను ప్రార్థన చేస్తాను. That means he is in a dilemma. అతను ఒక విషయమై అతనికి ఎలాంటి క్లారిటీ లేదు. Yes. So if he says, I will come to your prayer meeting and I will attend it for sure. ఒకవేళ అదే వ్యక్తి, ఆ సహోదరుడు మేము పిలిచిన పిలుపుని బట్టి నేను వచ్చి ఆ ప్రార్థన మందిరానికి వస్తాను, మీతో కలిసి నేను ప్రార్థనలో పాల్గొంటానని నిశ్చయంగా చెప్తాడు. Yes. So many people don't have job today. అనేక మందికి ఈ దినంలో ఉద్యోగాలు లేవు. Some people don't have there is marriages are not happening to them.
అనేక మంది వివాహాలు జరగడం లేదు. Some people don't have children. అనేక మంది వివాహాలైనా కానీ వారికి పిల్లలు లేని Some people పరిస్థితులు have ఉన్నారు. family problems if they have children, and they are settled also. వారి జీవితాల్లో వారు పిల్లలు కలిగి స్థిరపడి ఉన్నా కూడా అనేకమైన కుటుంబ సమస్యలు ఉన్నాయి. So that's why he says all these things. Brother has already said the rock, fortress, strength, buckler, high tower. చూసినట్టయితే నా శైలము, నా కోట, నన్ను రక్షించేవాడు, నా కేడము, రక్షణ శృంగము, ఉన్నత దుర్గము అని నేను ఆశ్రయిస్తున్న నా దుర్గమని దావీదు ఇక్కడ సెలవిస్తా ఉన్నాడు. So now you see, I will call upon the Lord who is worthy to be praised. కీర్తనుడైన యెహోవాకు నేను మొరపెడతానని చెప్తా ఉన్నాడు. Why? Because he is worthy to be praised. ఎందుకంటే ఆయన కీర్తనీయుడు, ఆయన స్తుతికి పాత్రుడు. Because of the enemy who is very dangerous. ఎందుకంటే మన శత్రువుడు ఎంతో బలవంతుడై ఉన్నాడు, ఆయన మనకెంతో అపాయకరమైనగా ఉన్నాడు. You cannot win God's war with violence. మీరు దేవుని పోరాటము, దేవుని పక్షంగా మనం చేసే పోరాటమును మనము యుద్ధముతో లేదా యుద్ధంలో చేసే యుద్ధము మనము కత్తులతో యుద్ధం ద్వారా మనము దేవుని పోరాటము కాదు. yes So that's why David wanted to build a house to the God. అందుకనే దావీదు దేవుని కొరకు మందిరం నిర్మించాలని కోరినాడు. But Lord says your hands are full of violence. అప్పుడు దేవుడు సెలవిస్తా వచ్చినాడు, దావీదు నీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయని చెప్పినాడు. Your son Solomon will be there. నీ కుమారుడైన సొలొమోను ఉన్నాడు. In his time there will be peace. అతని సమయంలో సమాధానము ఉంటుంది. No shedding of blood. రక్తము చిందింపబడదు. He will build the house. తను నా కొరకు దేవుని మందిరాన్ని కడతానని చెప్పినాడు. Jesus Christ didn't even take a sword in his hand. యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చేతిలో ఖడ్గం పట్టుకొని రాలేదు కానీ He just died. ఆయన మన కొరకు అలా చనిపోయినాడు. Taking all the violence. ప్రతి ఒక్క యుద్ధాన్ని తీసుకున్నాడు. And he set up a kingdom. ఆయన ఒక రాజ్యం స్థిరపరిచినాడు. Which is forever and forever without any violence. ఇలాంటి యుద్ధం లేకుండా యుగాయుగములు అలాగే ఉండే ఆ రాజ్యం దేవుడు నిర్మించినాడు. Does that mean that Lord is nothing? అలా అని చెప్పి దేవుడు యుద్ధం చేయవాడు కాదు, దేవుడికి ఏం చేత కాదన్నట్టు కాదు కానీ. No, let's look into Exodus 15 chapter. నిర్గమ కాండము 15వ అధ్యాయం చూద్దాం. Yes, and let us read this verse. వచనం చదువుతాం. The 6th verse, I think so. 15వ అధ్యాయం 6వ వచనం చదువుతాం. యెహోవా నీ దక్షిణాస్తం బలముంది అతిశయించును, యెహోవా నీ దక్షిణాస్తము శత్రువుని చిత్తగొట్టును. Yes, God is very powerful. దేవుడు సర్వశక్తిమంతుడు. Okay, and what is it? He will make sure he will use his right hand. తన దక్షిణ హస్తమైన వాడేవాడుగా ఉన్నాడు. And the Lord is my strength and he has become my salvation. In 2nd verse. చూస్తుంటే 2వ వచనం చూస్తుంటే యెహోవాయే నా బలము నా గానము అంటున్నాడు. Yes, and what else? Please read the whole verse, brother. యెహోవాయే నా బలము నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను, ఆయన నా దేవుడు, ఆయన్ను వర్ణించెదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ నన్ను తెచ్చినది. And the main verse is 3rd verse. ముఖ్యమైనది 3వ వచనం చూసినట్లయితే యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. See, what's the phrase? The Lord is a man of war. ఆయన యెహోవా యుద్ధశూరుడు అని రాయబడతా ఉన్నది. If anyone goes to war, ఎవరైనా యుద్ధానికి వెళ్ళటైతే no one can win war over Lord. దేవునికి ఎదురుగా యుద్ధానికి వెళ్ళినట్టయితే ఎవరు కూడా గెలవలేరు. The Lord is his name. ఆయనకు యెహోవా అని పేరు. So who is the man of war? ఎవరు యుద్ధశూరుడు? The Lord. యెహోవాయే యుద్ధశూరుడు. What does he do? ఆయన ఏం చేస్తాడు? 18th chapter. 18వ అధ్యాయము 6th verse. We will not read quickly. Okay, when 5th verse, when hell compassed about. 5th verse. అరణ్యములో దేవుని పర్వతం దగ్గర Psalms 18 5th verse. కీర్తనలు 18వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుతున్నట్లయితే పాతాళపు పాశములు నన్ను కట్టినను. Yes,
And 6th verse, okay, what is he telling? 6వ వచనంలో ఒక మాట చెప్తా ఉన్నాడు. I ఏందో మాట? cried unto my God. నా శ్రమలను యెహోవాకు మొరపెట్టి తిని. Then earth shook. అప్పుడు భూమి కంపించింది. It trembled. 7th verse. 7వ వచనం చూసినట్లయితే అప్పుడు భూమి కంపించి అదిరినని రాయబడతా And వచ్చింది. 8th verse, a smoke came out of his nostrils. ఆ 8వ వచనంలో చూసినట్లయితే ఆయన నాసిక రంధ్రం నుండి పొగ పుట్టేనని రాయబడతా వచ్చింది. And the heavens bowed down. 9th verse. చూసినట్లయితే మేఘములు వంచి ఆయన వచ్చెను. And darkness was under his feet. ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మి ఉండెను. The dark forces are always under his feet. ఆ గాఢాంధకారము ఆ చీకటి దేవుని యొక్క పాదముల కింద ఉన్నది. Because you are on the high tower. ఎందుకంటే మనము ఉన్నతమైన స్థలంలో ఉన్నాం. So God has saved you in your personal life. వ్యక్తిగత జీవితంలో దేవుడు నిన్ను రక్షించినాడు. He has saved you in your family life. మీ కుటుంబ జీవితంలో దేవుడు నిన్ను He రక్షించినాడు. has saved you in your church life. నీ సంఘ జీవితంలో దేవుడు నిన్ను రక్షించినాడు. He has saved you in your professional life. నీ ఉద్యోగ భవిష్యత్తులో కూడా దేవుడు నిన్ను రక్షించినాడు. How much He is protecting you from this, dark enemy who is Satan. చూసినట్లయితే చీకటికి సంబంధమైన ఈ శత్రువును నుంచి దేవుడు ఎంతలా నిన్ను రక్షిస్తా ఉన్నాడు Let చూడండి. us read 11th verse. 18వ అధ్యాయం 11వ వచనం చదువుదాము. గుడారము వలె అంధకారము ఆయన తన చుట్టూ వ్యాపింపజేసెను. జలాంధకారములు ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనెను. ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను వడగండ్లను మండుచున్న నిప్పులను దాటిపోయెను. Yes, and we need to see this main verse. Okay, He came on cherubims. So he comes. Okay, and hailstone and discomfort the channels. Okay, and 5th verse, 15th verse. 18వ అధ్యాయము 15వ వచనం చదువుతా ఉన్నాను. యెహోవా నీ నాసిక రంధ్రముల ఊపిరిని నీవు విడువగా నీ గద్దింపునకు ప్రవాహములు అడుగు భాగములను కడబడెను. Yes, they saying the channels of water were seen. Darkness was there. Now in the darkness we don't know where the problem is. Water means sadness, water means sorrow, water means trials, the daily problems of human life. చూసినట్లయితే అంధకారం గురించి మనం చూస్తూ వచ్చినాము. ఇప్పుడు చూసినట్లయితే నీళ్ళ గురించి చూస్తాం, నీళ్ళ ప్రవాహం గురించి చూస్తా ఉన్నాం. ఆ నీళ్ళ ప్రవాహం దేనికి మనకు సూచన ఇస్తూ ఉందంటే మన అనుదిన జీవితంలో మనకున్న బాధలు దుఃఖముల కొరకు దాన్ని అది చూస్తూ ఉన్నాం. మనం ఏడుస్తూ నిట్టూర్పులు వెలుస్తున్న ఆ నిట్టూర్పుని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. So the last part, I am coming to the close. When can God solve your problems? When can He come and remove the darkness? And the original problem, which is water, can be seen is when you worship. Because in the 3rd verse it says, before I will call upon the Lord who is worthy to be praised. After praise and worship, He comes down on the cherubims and He removes the darkness and He sees what is the problem. When the problem is seen in 15th verse, foundations of the worlds were discovered at thy rebuke, O Lord, at the blast of thy breath of the nostrils. చూసినట్లయితే 15వ వచనం రాయబడతా వచ్చింది. యెహోవా నీ నాసిక రంధ్రముల ఊపిరిని విడువగా నీ గద్దెపునకు ప్రవాహం అడుగు భాగంలో కనబడెను. భూమి పునాదులు భయపరచబడిన రాయబడతా వచ్చింది. Forget about your problems. The foundation of the earth can be seen. నీ సమస్యల గురించి మర్చిపోండి. భూమి పునాదులు ఎక్కడ ఉన్నాయో అవి ఇక్కడ కనబడతా ఉన్నాయి. The foundation of the earth can be seen. ఒకవేళ What is your problem? దేవునికి ఆ భూమి అడుగు భాగాలు కనిపిస్తున్నాయంటే నీ సమస్యలు ఎంతవి? But why your problems are not solved? ఎందుకు నీ సమస్యలు పరిష్కారం అవ్వడం లేదు? Before you call upon the Lord, He is worthy to be praised. నీవు ఆయన నామునకు మొరపెట్టక మునిపే ఆయన కీర్తనీయుడై ఉన్నాడు. So it's not the problems. అది సమస్య అసలు కానే కాదు. It's not the problems we need to concentrate. ఆ విషయాల గురించి మనం ధ్యానించాలి లేదా ఆ విషయమై మనం చింతించాల్సిన అవసరం లేదు. It's the praise and worship that we need to concentrate. ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధించే విషయమే మనము ధ్యాస కలిగి ఉండాలి. And that's the reason the Lord says, when you turn to me with all of your heart and worship me, serve me, I will heal the land. He doesn't say I will heal you, I will heal your family, I will heal your professional life. He says
your whole land and country also I will heal you. నీవు నా తిట్టి తిరిగిన నేను మీ తడు తిరుగుతున్నాను చెప్తా ఉన్నాడు ఆయన. నిన్ను తిట్టి నీ వైపు తిరిగి నేలను నేను స్వస్థపరుస్తా అంటా ఉన్నాడు, బాగు చేస్తా అంటా ఉన్నాడు. And he said, I will heal the whole land. ఆయన సమస్త భూమిని ఆయన బాగు చేసే దేవుడిగా ఉన్నాడు. Why? When you praise and worship him, the darkness will go away, problem will be seen, foundation of the earth will be seen, everything is crystal clear. ఎందుకంటే దేవుని నువ్వు ఆరాధించినప్పుడు నీ భూమి పునాదుల్ని దేవుని కనిపిస్తా ఉన్నా, నీ సమస్యలు అవన్నీ కూడా వెళ్ళిపోతాయి నీ జీవితంలో నుండి. Yes. So worship means don't always think that it is, worshipping in mouth, in public and in private. That is also worship. But there are few other aspects. దేవుని ఆరాధించడం అంటే ఏదో నోటి ద్వారా ఆరాధించడం, సమాజంలో ఆరాధించడం లేదా వ్యక్తిగతంగా ఆరాధించడం మాత్రమే కాదు. కానీ నెక్స్ట్ వన్, if you use your talents in the church of God, it's a service. ఒక దేవుడిచ్చిన నీ తలాంతును దేవుని మందిరంలో దేవుని కొరకే నువ్వు వాడినట్లయితే అది కూడా ఒక ఆరాధన. Yes, and please, but if you are doing that service, unholiness will not count as worship. ఎందుకంటే ఆ పరిచర్య చేస్తున్నప్పుడు నీలో అపవిత్రత ఉన్నట్లయితే అది ఆరాధనగా పరిగణింపబడదు. Yes, and if you are thinking about God in your mind and heart, and yes Lord, I will do all your will, and whatever you say I will do, that is also worship. నీవు వ్యక్తిగతంగా నిర్ణయించుకునే దేవా, నా మనసులోను నా ఆలోచనలను నీ చిత్తాన్ని అనుసరించి నేను నడుస్తానని నువ్వు నిశ్చయించుకుంటావో అది దేవునికి ఆరాధన. Next, worship is something which you have reverence. భయము భక్తి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటట కూడా దేవునికి ఆరాధన. yes, coming on time, దేవుని మందిరానికి సమయానికి రావడము, completing your works on time, నీ పనులన్నీ కూడా సమయానికి ముగించుకొని and giving utmost respect to God. దేవునికి ప్రథమ స్థానమును ఇచ్చేవారుగా ఉండాలి. First, if your principal is here, will you sit however you want? ఒకవేళ నువ్వు కళాశాలలో కూర్చున్న నీ ప్రిన్సిపల్ ప్రధాన ఉపాధ్యాయుడు ఉన్నప్పుడు అతని ముందు నువ్వు ఎలా పడితే అలా కూర్చుంటావా? No. లేదు. So if a minister is coming, they will clean the whole road. ఒకవేళ మినిస్టర్ వచ్చినట్లయితే ఆ రోడ్ అంతా కూడా వారు శుభ్రం చేసేవారుగా ఉంటారు. With white powder. ఒక వైట్ పౌడర్, ఒక తెల్ల పౌడర్ వేస్తారు. Everything should be neat. ప్రతిదీ కూడా నీట్ గా ఉండాలి. Before the GHMC will come, then the police, traffic police will come, then the police will come and check 3 times. 3 సార్లు పరీక్షిస్తారు, సరిగా పరిశుభ్రంగా అంతా కూడా శుద్ధి చేయబడిందా, అంత బాగుందా అని చెప్పి 3 సార్లు అధికారులు వచ్చి 3 సార్లు చెక్ చేస్తారు. GHMC వాళ్ళు వస్తారు, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు వస్తారు, and police, సివిల్ పోలీస్ వాళ్ళు కూడా వస్తారు. And apart from that, his personal people are there, everything set is, garland is there, everything is there, they'll check. అలాగే వాళ్ళంతా అయిపోయిన తర్వాత వ్యక్తిగతంగా ఆ మినిస్టర్కు వారి అన్నీ ఉన్నాయా, పూలదండ రెడీగా ఉందా, అతనికి పూలదండ వేయాలి, అతను ఎక్కడ నిలిచిపెట్టాలి, ఎక్కడ మాట్లాడించాలి, అన్నీ కూడా వారు సిద్ధం చేసి వస్తారు. If little bit in selfie some disrespect is there, people will say, get down from here, how can you do this to the minister, get down from this stage. ఎవరైనా వ్యక్తి వచ్చి అయ్యా నీతో ఒక ఫోటో దిగాలి, నేను ఎంతో అభిమానిస్తున్నా, నీతో ఫోటో దిగాలని ఎవరైనా పైకి వచ్చినట్లయితే అతను తోసివేసేస్తారు. ఇలా నువ్వు వచ్చి అలా చేస్తావు. If he takes nicely respectful, they'll allow. ఒకవేళ అతని దగ్గర అనుమతి తీసుకొని అతని ఫోటో తీసుకున్నట్లయితే అప్పుడు ఏమనరు. If not, ఒకవేళ చేయలేకపోతే he will send them, అతన్ని వెలగొట్టేస్తారు. So please understand, worship means all these things also. ఎందుకంటే ఆరాధనలో ఇవన్నీ కూడా కూడికబడినాయి. I'll not repeat your service. ఈ ఆరాధన విషయమే మళ్ళీ నేను, you are doing a service in church, దేవుని మందిరంలో పరిచర్య చేస్తా ఉన్నావు, any work, ఏదైనా పని చేస్తుండొచ్చు, using your talents in తలాంతులను దేవుని మందిరంలో వాడుతూ ఉండొచ్చు, giving reverence to God, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండొచ్చు. And worship means also in your heart and mind being one and accepting the will of God, whatever you will say I will do, that is also worship. నీ హృదయము నీ మనస్సు ఏకీభవించి దేవుని చిత్తమును అనుసరించి నడుచుకోవాలనే ఆలోచనను కూడీకరించుకున్నప్పుడు అది దేవునికి ఆరాధనగా ఉంటున్నది. Today let us suppose if you are saved some problems, we'll worship. ఈ రోజు నువ్వు ఏదైనా సమస్యతో నువ్వు బాధపడతా ఉన్నావా, ఆ విషయమై ఆ సమస్య నుంచి విడుదల పొందిన నీవు దేవుని ఆరాధించు. If you are not
if you are still in the problem, ఒకవేళ నువ్వు ఇంకా ఆ సమస్యలోనే ఉండేలా కూడా, still your enemy is attacking you, ఒకవేళ నీ శత్రువు నిన్ను దాడి చేస్తున్నట్లయితే, and is troubling you నిన్ను సమస్యలకు గురి చేస్తుంటే, in any aspect of life, ఎలాంటి నీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవచ్చినా కూడా worship Lord, దేవుని ఆరాధించు, everything will be set right. అప్పుడు దేవుడు అన్నిటిని కూడా సరిచేసేవాడిగా ఉన్నాడు. So let us worship the Lord, because he is worthy to be praised, and he will save us from our main enemy and all the enemies who are round about us. అందుకనే దిగి కీర్తన యెహోవాను మనం ఆరాధించేవారుగా ఉందాం. ఎందుకంటే ఆయన మన సమస్యలను ఎరిగిన దేవుడు, ఆయన అన్నిటి సమస్యలను చక్కబరిచే దేవుడుగా ఉన్నాడు. May the Lord bless this word. దేవుడి వాక్యమును దీవించును గాక. Amen. ఆమేన్.